ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 55 అధ్యాయం 3వ వచనం. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ప్రియ దైవజనమా, దేవాది దేవుడు చూపే కృప తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతమైనది. దావీదునకు దేవుడు కృపను చూపాడు గనుకనే దావీదు ఎన్నిక లేని వానిగా, తృణీకరింపబడిన వానిగా ఏ దేశంలో అయితే ఉన్నాడో ఆ దేశపు సింహాసనం మీదనే కూర్చొని పరిపాలన చేసే గొప్ప రాజు అయ్యాడు. నీకున్న దారిద్రమును బట్టి ప్రజలు నిన్ను కూడా ఎన్నిక లేని వ్యక్తిగా, తృణీకరింపబడిన వ్యక్తిగా చూస్తుంటే బాధపడకు. నీ దేవుడు నిన్ను కూడా దేశం యొక్క ఉన్నతమైన స్థలములను ఎక్కించుటకు శక్తిమంతుడు. ఎందుకనగా మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మిమ్ములను ప్రేమించి మీ నిమిత్తం దరిద్రుడాయను గనుక నిన్ను విడవక దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకును చూపును. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.